హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ వేణి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో చేపల పులుసుని పర్ఫెక్ట్గా ఎప్పుడు చేసినా ఒకేలాగా టేస్టీగా రావాలంటే ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా ఈజీ మెథడ్ అండి, అండ్ పర్ఫెక్ట్ ట్రెడిషనల్ కూడా. ఏ చేపతో అయినా సరే ఈ మెథడ్లో కనుక చేపల పులుసు చేస్తే కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. సో లేట్ చేయకుండా చేపల పులుసుని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చేప ముక్కలలో కొద్దిగా సాల్ట్ అలాగే నిమ్మరసం వేసుకొని క్లీన్ చేసుకుంటే చేపలు నీసు వాసన రాకుండా ఉంటాయి. ముందుగా చేపల పులుసుకు కావాల్సిన మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. కొద్దిగా అల్లం, ఒక 8 వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత చేపలలో కొద్దిగా సాల్ట్ మరియు నిమ్మరసం వేసుకొని చేపలు నీసు వాసన పోయేంత వరకు బాగా కడుక్కోవాలి. చేపల కూర చేయడం ఒక ఎత్తు అయితే ఈ చేపలను శుభ్రం చేసుకోవడం మరొక ఎత్తు. చేపలు ఎంత నీట్గా ఉంటే కర్రీ అనేది అంత టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా సరే చేపల కర్రీ కోసం చేపలు అనేవి ఫ్రెష్గా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే కర్రీ చాలా టేస్టీగా వస్తుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నీట్గా క్లీన్ చేసుకున్న చేప ముక్కలలో కొద్దిగా ఉప్పు అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చేప ముక్కలకు బాగా పట్టేంత వరకు కలపాలి. మనం కలిపే మసాలాని బట్టే కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. అల్లం పేస్ట్ ముక్కలకు పట్టిన తర్వాత అందులో కొద్దిగా పసుపు అలాగే 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకోవాలి. చేపల పులుసులో కారం అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటేనే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. కారం అనేది చేప ముక్కలకు బాగా పట్టేంత వరకు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి అందులో కర్రీకి సరిపడంత ఆయిల్ వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చేప ముక్కలని ఒక్కొక్కటిగా వేసుకుంటూ నూనెలో ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు చేప ముక్కలను ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఆ తరువాత చేపల పులుసు కోసం మనం ముందుగానే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకొని ఉంచుకోవాలి. నానబెట్టుకొని ఉంచుకున్న చింతపండును గట్టిగా పిసుకొని కొంచెం గుజ్జును చేప ముక్కలలో వేసుకోవాలి. ఇలా కొద్దిగా చింతపండు గుజ్జునే చేప ముక్కలలో వేసుకోవడం వల్ల పులుపు అనేది ముక్కలకు పట్టి కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. అండ్ చేప ముక్కలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఆ తరువాత మనకు కర్రీకి కావాల్సినంత పులుసును ముక్కలలో వేసుకొని బాగా ఉడికించుకోవాలి. మధ్యలో గరిటెతో కాకుండా గిన్నెను పట్టుకొని కుదుపుతూ చేప ముక్కలను తిప్పుకోవాలి. చేపల పులుసు అనేది మరీ పలుచగా కాకుండా చిక్కగానే ఉంటేనే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చేప ముక్కలు మరియు చింతపండు పులుసు అంతా బాగా ఉడికిపోయిన తర్వాత ఇందులో ఒక 5 వెల్లుల్లి రెబ్బలు అలాగే ధనియాలు దంచి వేసుకుంటే కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. అలాగే పులుసు కూడా చిక్కగా ఉంటుంది. ఆ తరువాత మనకు కావాల్సినంత గుప్పెడు కొత్తిమీర తీసుకొని కర్రీలో వేసుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే. ఈ విధంగా చేశారంటే చేపల పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా నేను చెప్పినట్టు ఈ విధంగా ఒక్కసారి చేపల పులుసుని ట్రై చేయండి. చాలా టేస్టీగా వస్తుంది. మళ్ళీ చేసుకొని తినాలనిపించేంత అద్భుతంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.